తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండవ రోజు ఆర్టీసీ సమ్మెలో భాగంగా టీఎంయూ మాజీ అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డి ఆధ్వర్యంలో హైతనగర్ డిపో 1-2 ముందు ఆర్టీసీ కార్మికుల నిరసన తెలిపారు. తమ సమస్యల పరిష్కారం కోసం కార్మికులు పట్టుబడుతూ ఉండడంతో రవాణా వ్యవస్థపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 95% మంది కార్మికులు స్వచ్ఛందంగా విధులకు గైర్హాజరై సమ్మెలో పాల్గొంటున్నారని నేతలు తెలిపారు. వివిధ రూపాల్లో తమ నిరసనను వ్యక్తం చేస్తున్నామని, కార్మికులందరూ ఐక్యంగా ఉన్నారని వారు పేర్కొన్నారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో ఆర్టీసీ కార్మికుల కోసం అనేక హామీలు ఇచ్చిందని నేతలు గుర్తు చేశారు. గత ప్రభుత్వం తమపై అణచివేత చర్యలకు పాల్పడినప్పుడు ప్రస్తుత అధికార పార్టీ నేతలు మాకు అండగా నిలబడ్డారు. నాడు మీరు ఇచ్చిన హామీలను మీ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను ఇప్పుడు అమలు చేయాలని కోరుతున్నామన్నారు. మేమేమీ అసాధ్యమైన కోరికలు కోరడం లేదు. మీరు గతంలో న్యాయమైనవి అని అంగీకరించిన డిమాండ్లనే ఇప్పుడు పరిష్కరించమంటున్నాం. గత ప్రభుత్వం మాపై చేసిన హరాస్మెంట్కు నిరసనగా మేము మీకు మద్దతు ఇచ్చాము. ఇప్పుడు అధికారం మీ చేతుల్లో ఉంది కాబట్టి కార్మికుల కష్టాలను గుర్తించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని నేతలు విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికుల ఐక్యత సమస్యలను వెంటనే వైఖరి ప్రభుత్వం వైఖరి नहीं चलेगा हमारे मांगे नहीं मिले तो 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 JSC जिंदाबाद JSC जिंदाबाद JSC जिंदाबाद JSC ఆ ప్రభుత్వం పోయినాక కూడా ఈ ప్రభుత్వం కూడా సేమ్ అదే ఉంటున్నారండి. ఆఫ్త పీరియడ్ అయిపోయింది. ఈయన టర్మ్లో 5 ఏళ్ళ ఆఫ్త పీరియడ్ అయిపోయింది. ఆర్టీసీ కార్మికుల ఐక్యత సమస్యలను వెంటనే వైఖరి ప్రభుత్వం వైఖరి नहीं चलेगा हमारे मांगे नहीं मिले तो 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 JSC जिंदाबाद JSC जिंदाबाद JSC जिंदाबाद JSC రెండు రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపైన సంపూర్ణంగా సమ్మె జరుగుతుంది. 95% కార్మికులు గైర్హాజరై మా నిరసనను వివిధ రూపాల్లో చూపడం జరిగింది. గతంలో 2.5 సంవత్సరాల కింద అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పాలనకు రావడానికి ఆర్టీసీ కార్మికులు కొంత పాత్ర ఉంది. రామాయణంలో ఉడతలేక మాదికి వచ్చిన పాత్ర అనుకోండి. దయచేసి ప్రభుత్వాన్ని నేను విన్నవిస్తున్నా, మేము కొంతమ్మ కోరికలు కోరలేదు. మీరైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఆ రోజు న్యాయమైన డిమాండ్లను పెట్టిన మీరు పెట్టిన డిమాండ్లను పరిష్కరించమంటున్నాం. గత ప్రభుత్వంలో మేము సమ్మె చేస్తే ఇదే సర్నా స్టేడియంలో మీరే ఆ రోజు డబ్బులు ఖర్చు పెట్టి మా కార్మికులకు అందరికీ సంఘీభావం ప్రకటించారు.
ఇలా ప్రభుత్వం నీ చేతిలో ఉంది, అధికారం నీ చేతిలో ఉంది, ఈ సమస్యను పరిష్కరించాలని మేము కోరుతున్నాము. విలీనంతో పాటు అపాయింట్మెంట్ డే ప్రకటించాలి, యూనియన్ల పునరుద్ధరణ, దాంతో పాటు జీతభత్తుల సవరణ, పెండింగ్ 2017 సంబంధించిన ఏరియాస్ రిటైర్మెంట్ వాళ్ళకి అందరికి ఇవ్వాలి. ఇలా ఎన్నో డిమాండ్లు ఉన్నాయి, చాలా డిమాండ్లు ఉన్నాయి. మీరు కొన్ని పనులు చేసిండ్రు, మేము చేయలేదన్నాం, టీవీలో చెప్తున్నారు చేసిండ్రు. మీరు 100కి 100 పనులు చాలా చేసారు. మేము ఇప్పుడు మొత్తం బాగా చేయమని అడుగుతున్నాం, మిమ్మల్ని 25% చేయమంటున్నాం. ఇప్పుడు ఇంకా 2 నెలలు ఆటలు చేయండి, మేము కోరుతున్నాం అది. కానీ ఇలాంటివి చేయకుండా నేను పలానా అప్రోచ్ చేసిన, పలానా ప్రభుత్వంలో నీకేమొచ్చాయి, వాడు ఏమీ ఎదిగి నేను తెచ్చాం. మేము వాడు అన్ని ఇస్తే నేను తెస్తాం. 60 ప్రజల్లో 60 ఆ ప్రభుత్వము మమ్మల్ని ఇబ్బందులు గురించిందని నేను తీసుకుంటామని జరిగింది. నా ప్రభుత్వంలో 44% జీతాలు కూడా తీసుకున్న సందర్భం ఉండే. మరి ఆ రోజు సమ్మెలో ఒక దమనకాండ చేసి ఆర్టీసీ కార్మికుల పైన ఎంత హరాస్మెంట్ చేసినా దాన్ని నిరసనగానే ఆ రోజు చెప్పినాం. మేము ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వైపు మేము ముగ్గురు చెప్పినా కాంగ్రెస్ ప్రభుత్వం ఓటేయమని తెలంగాణ మజదూరుగా ఆ రోజు డిక్లేర్ చేసిన, 3 రోజుల ముందే డిక్లేర్ చేసిన. టీఆర్ఎస్ ముందు పెట్టండి, కాంగ్రెస్ గెలిపించని చెప్పినాం. మేము ఎందుకు చెప్పినాం అంత ధైర్యంగా? దాని మా కార్మికులు పూర్తి స్థాయిలో గెలిపించినట్టు ఇది ప్రజాప్రభుత్వం అని చెప్పినాం. మేము కూడా ప్రజల్లో ఒక భాగం కాబట్టి మమ్మల్ని మా ఆర్టీసీ కార్మికులను ప్రజలుగా స్వీకరించి మా సమస్య పరిష్కారం కోరుతున్నాం. ఈరోజు మరి నిన్నటి సంధి ఈరోజు కూడా సమ్మె కొనసాగుతుంది. ఆర్టీసీ కార్మికులు సమ్మె డిమాండ్లు, మరి ఆ డిమాండ్లు 31 డిమాండ్లను పెట్టడం జరిగింది. అది గతంలో ఉన్న డిమాండ్లే. మరి ఇప్పటికి కూడా ఏం పిలవడం లేదు, మాట్లాడడం లేదు. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులను పట్టించుకుంటే మా నాన్న ఇదైపోయింది, ఏదో బిచ్చం వేసినట్టుగా ఒక 4 డిఏలు ఇచ్చేసారు. 2017 పే స్కేల్ కూడా ఆచాతూచి పే స్కేల్ చేసారు. 21 పే స్కేల్, 25 పే స్కేల్. మరి గవర్నమెంట్ కూడా, మరి గత గవర్నమెంట్ కూడా మాకు ఆర్టీసీ కార్మికులనే మోసం చేసింది. మరి ఈ గవర్నమెంట్ కూడా, మరి ఆ గవర్నమెంట్ మోసం చేస్తే కూడా మేము 50 రోజులు సమ్మె చేస్తే కూడా మోసం చేసింది. ఇప్పుడు కూడా మరి గవర్నమెంట్ వచ్చినాక కూడా ఏదైనా కొంచెం మాకు వెసులుబాటు కలిగజేస్తుందని చెప్పి మేము ఎంతో ఆశపడ్డాము. మరి గవర్నమెంట్ కూడా మేము ప్రోత్సాహం చేసి గెలిపించడం కూడా జరిగింది. మరి జనాలకు అందరికీ న్యాయం చేస్తుంది గవర్నమెంట్, మరి మాకెందుకో చేస్తలేదు? మేము ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా కాదా? మరి మేము సేవలు చేస్తలేమా? మహాలక్ష్మి పథకం పెడితే కూడా మహాలక్ష్మి పథకం కూడా మేము నిధులు లేకుండా దాన్ని సక్సెస్ చేసాం. గవర్నమెంట్కు మంచి విలువ దొరికేటట్టు మాకు కూడా మా ప్రతిఫలం కూడా దొరకాలని మేము గవర్నమెంట్కు సేవ చేయడం జరిగింది, పబ్లిక్ కూడా సేవ చేయడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు కూడా మరి ఎందుకంటే మనం గంజల ఈగలేక తీసేయడం జరుగుతుంది. కానీ ఇప్పటికైనా నేను మన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కు పిలిచి మా నాయకులందరినీ పిలిచి కార్మికులు చూడు ఏం పరిశాని, వాళ్ళకి తిండి తిప్పలు లేకుండా ఈ హరాస్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. డిపోలలో హరాస్మెంట్ కూడా బంద్ చేసి మరి యూనియన్లను కూడా ఇవ్వాలని కోరుకుంటూ మరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మమ్మల్ని ఖచ్చితంగా పిలిచి ఏదో సమస్య పరిష్కరించవలసిందిగా కోరుకుంటున్నాము. దయచేసి రేవంత్ రెడ్డి గారికి నమస్కారం సార్. ఇగో సార్, మేము ఎండకు ఎండి కోనక తడిసి ఎన్ని కష్టాలు పడుతున్నామో చూడు సార్. మేము మీకోసం ఎంతో కష్టపడి మిమ్మల్ని సీఎం చేసుకోవడానికి బస్సుల్లో కూడా మేము మీకోసం క్యాన్వాసింగ్ చేసాం. మీరు మీటింగ్లు పెట్టుకోవడానికి వేలు లక్షలు ఖర్చులు పెట్టి మీటింగ్ పెట్టిరు. 10 రూపాయలు ఖర్చు లేకుండా మేము ఎన్నో బస్సుల మీద కొన్ని వేల మందితో ప్యాసింజర్లతో మీ గురించి మంచిగా చెప్పి మీరు సీఎం కావాలి, యువ నాయకుడు రావాలి, యువ నాయకుడు వస్తే అందరు మంచి చెడ్డలు తెలుస్తాయి, కార్మికులు కష్టాలు తెలుస్తాయి, ఈయన అందరికి సపోర్ట్ చేస్తాడు, దొరల పాలన పోవాలి, రేవంత్ రెడ్డి రావాలి అని మేము ఎంతో కష్టపడి నేను తెచ్చుకున్నాం సార్. తెచ్చిన 2వ రోజే మమ్మల్ని ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి ఎంతో ఒక పథకాన్ని మేమే ముందుగా సక్సెస్ చేసినాం సార్. 6 గ్యారెంటీలలో ఒక అరణ్యంలో నెట్టేసినట్టు నెట్టేసా సార్. అయినా మేము వెనక్కి తగ్గకుండా మీకు ఎలాంటి చెడ్డ పేరు రాకుండా మేము ఆ పథకాన్ని సక్సెస్ చేసి మీకు మేమైతే సపోర్ట్ చేసినాం. కానీ జనాలు ఆడవాళ్ళు ఎవరైతే మహిళా టికెట్లు, లేడీస్ ఫ్రీగా టికెట్లు తీసుకుంటున్నారు వాళ్ళు ఎవరు మీకు సపోర్ట్ చేస్తలేరు. ఆ విషయం కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. ఆ పథకం కూడా మీకు సక్సెస్ అయ్యిందని అనుకుంటున్నారు. ఆ సక్సెస్ చేసింది మేము మా ఆర్టీసీ కార్మికులు. కానీ సమాజంలో మీకు దానివల్ల ఎలాంటి ఉపయోగము లేదు, అది కూడా మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఆ 3 తప్ప
మేము 28 గ్యారంటీలు ఇస్తామని ప్రభుత్వం అనుకూలంగా ఉంది అని అంటే ఏదో ఆ రోజుల్లో సతీ సావిత్రి నాకు నా భర్త ప్రాణాలు కావాలని యమదేవుడిని అడిగితే ఆమె ఆ ఒక్కటి తప్ప అన్ని ఇస్తాము అన్నట్టుగా మీరు ఆ 3 తప్ప అన్ని ఇస్తాము అని చెప్తున్నారు. మాకు కావాల్సింది విలీనము, నెక్స్ట్ పిఆర్సీలు, ఒక రూపాయి తక్కువైనా పర్వాలేదు పిఆర్సీ ఇవ్వండి, యూనియన్లు కావాలి. మాకు మేనేజ్మెంట్ హరాస్మెంట్ ముందు తట్టుకోలేకపోతున్నాము. మీకు ఎంత ఇవ్వాలనుకుంటున్నారో అంత ఇవ్వండి, మేము దానికి పిఆర్సీకి ఏం డిమాండ్ చేయం. మీకు ఎంత మిమ్మల్ని కోసేసినా ఏం లేదంటున్నారు కదా, కొయ్యకుండా ఎంత ఇవ్వగలరో అంత ఇవ్వండి. తర్వాత ఈ విలీనం చేయండి. విలీనం ఇవాళ కాకపోతే రేపు 10 రోజుల తర్వాత చేస్తాను, 1 నెల రోజుల తర్వాత చేస్తానని ఒక డేట్ చెప్పండి. ఇప్పుడు అర్జెంట్ గా మమ్మల్ని విలీనం చేసిమని మేము అనలే. మీ నోట్లో నుంచి ఒక్క మాట వస్తే మాకు చాలు, ఒక డేట్ వస్తే చాలు. నెక్స్ట్ ఏంటంటే అర్జెంట్ గా 10 రూపాయలు ఖర్చు లేనిది, 10 పైసలు ఖర్చు లేనిది యూనియన్ అయితే ఫస్ట్ ఇవ్వండి సార్, మాకు సగం భారం తగ్గుతుంది. మీరు 3 పిఆర్సీలు ఇచ్చినంత సంతోషంగా మేము ఫీల్ అవుతాం. ఫస్ట్ యూనియన్లు ఇవ్వండి, డేట్ ఏమో నిమ్మలంగా ఎప్పుడు ఇస్తామో అప్పుడు చెప్పండి. ఇప్పుడు అర్జెంట్ గా మాకు విలీనం చేసేసిన కాదు, డేట్ ఇచ్చేయండి. మీరు దిగే ముందు ఇస్తారో కేసీఆర్ లాగా ఒక ఏం చేయకుండా వెళ్ళిపోతారో అది మీ ఇష్టం. మేము తలుచుకుంటే అంతటి కేసీఆర్ ని 70,000 రూపాయల పుస్తకాలు చదివిన కేసీఆర్ నే అది ఫామ్ హౌస్ లో పండబెట్టినాం. మీరు ఒక లెక్క కాదు, ఇంకా 2 సంవత్సరాలు కూడా మీరు ఉంటారో ఉండరో కూడా ఆర్టీసీలని తలుచుకుంటే ఇంకొక 2 ఏళ్ళు ఉంది మీకు, అది కూడా ఉంటారో ఉండరో గ్యారంటీ ఉండదు సార్. మీరు మాత్రం ఈ 3 విషయాలు మాత్రం మాకు కావాలి సార్. ముఖ్యమంత్రి గారికి మరి ఆర్టీసీ కార్మికుల అందరిని పక్షమున మేము ఈ రోజు మరి గత 2 రోజులుగా ఈ పోరాటాన్ని సాగిస్తున్నాము. మాకు కావలసిన వాటిని మేము అడుగుతున్నాం. మేము ఎక్కువ మిమ్మల్ని కోరికలు ఏమి కోరట్లేదండి. విలీనం ఒకటి, మరి పే స్కేల్ ఒకటి, అటన్నిటికన్నా ముఖ్యంగా మరి మాకు ట్రేడ్ యూనియన్లని మళ్ళీ తిరిగి డిపోల్లో ఏర్పాటు చేసుకునే విధంగా ఈ 3 కోరికల్లో మీరు ఏవైనా కానీ మాకు ఎప్పుడు తీరుస్తాము అనేది చెప్పండి. ముఖ్యంగా మాకైతే మరి ట్రేడ్ యూనియన్లు అనేవి కావాలి, విలీనం అనేది కావాలి. మీరు మీ మేనిఫెస్టోలో పెట్టినవే మేము అడుగుతున్నాం, వేరేవి మేమేమి ఎక్స్ట్రా అడగట్లేదు. మీరు మరి మహాలక్ష్మి స్కీమ్ పెట్టారు, అలాగే ఎలక్ట్రికల్ బస్సులు తెచ్చి పెట్టారు. ఆ ఎలక్ట్రికల్ బస్సుల వల్ల మరి మేము కండక్టర్లు ఎంతో ఇబ్బంది పడుతున్నాం. అంత బాధను భరిస్తూ కూడా మేము ఒక్క రోజు కూడా అబ్సెంట్ అవ్వకుండా మరి ఎంతో ఓపికతో ఎంతో సహనంతో డ్యూటీలను చేస్తున్నాము. ఆ బస్సుల వల్ల కూడా చాలా మంది లేడీస్ కి చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఈ 1 year లోనే మేము ఎంతో సిక్ అయ్యాం, ఎంతో మంది సిక్ అయ్యాం. అయినా కానీ మేము మా డ్యూటీలను ఎంతో బాధ్యతతో మరి డ్యూటీలను నెరవేరుస్తున్నాము. మరి మా మీద మీరు కరుణించాలి, దయ చూపాలని మేము కోరుకుంటున్నాము. మరి గత ప్రభుత్వంలో కూడా మమ్మల్ని ఎన్నో మరి ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా వాటన్నిటిని మేము సహించి మరి మీరు వస్తే మాకు మంచి చేస్తారన్న ఆశతోటి మరి ఎంతో మరి అద్భుతంగా మీరు పరిపాలిస్తారన్న ఆశతోటి మేమందరమే మరి ఏకరీతిగా మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించాము. మరి 2 సంవత్సరాలన్నర అవుతుంది మీరు గెలిచి. మీరు కొన్ని ఇచ్చారు, మాకు పాతవి రావాల్సినవి ఏవో ఇచ్చారు. మరి కొత్తవి కూడా మరి మీరు మేనిఫెస్టోలో పెట్టినవి కూడా తప్పకుండా మాకు ఇచ్చి మా యొక్క కోరికలను మీరు నెరవేర్చి ఈ సమ్మెను మీరు మరి సహృదయంతో మరి సమ్మెను మమ్మల్ని అందరినీ సమ్మె నుంచి మరి తిరిగి డ్యూటీల్లో చేరే విధంగా మీరు మంచి నిర్ణయం తీసుకోవాలని మేమందరమే మా ఆర్టీసీ, జేఏసీ మరియు అన్ని డిపోల కార్మికుల నుంచి మీకు మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాం.